హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. 90sలో ఎక్కువగా తిన్న వాటిలో ఈ జాంబాన్ కూడా ఒకటి కదా. చాలా బాగుండేది. ఇప్పటికి కూడా ఇవి ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం. మరి ఈ జాంబాన్ ప్రిపరేషన్ చూసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని అరకప్పు గోరువెచ్చని వాటరు, పావు కప్పు పంచదార, 1/2 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని కలుపుకొని 15 నిమిషాల పాటు రెస్ట్లో పెడితే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈస్ట్ బాగుందో లేదో తెలియాలంటే అది పొంగిన విధానం బట్టే ఉంటుంది. మరలా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత 2 కప్పుల మైదా పిండి అనేది వేసుకొని చిటికెడంత ఉప్పు కూడా వేసేసి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆ నీళ్లతోనే పిండి మొత్తాన్ని కలిపేయాలి. కలిపేగా మిగిలిన పిండిని అంతటినీ కూడా పాలు కొద్దిగా వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్గా, అంటే చేతికి కాస్త స్టిక్కీగా అంటే విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కిచెన్ టాప్ మీద ఈ విధంగా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసి కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు అయినా నీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా పిండిని నీట్ చేసుకుంటే మనకి బన్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. మ్యాక్సిమం బేకరీ ఐటమ్స్ ఏది రెడీ చేసుకున్నా సరే మనం నీట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ విధంగా సాఫ్ట్గా తయారైన పిండి ముద్దని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ ముద్దను పెట్టేసి ఒక 2 గంటల సేపు పక్కన పెడితే చక్కగా ఉబ్బిపోతుంది. చూడండి, 2 అవర్స్ తర్వాత మంచిగా ఉబ్బింది కదా. ఈ ముద్దనంతటిని బయటకు తీసేసి మరొక 2 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీకి ఒక బన్ వస్తుంది, కొంచెం పెద్ద సైజులో వస్తుంది. మీకు చిన్నగా కావాలంటే మరొక 2గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బన్ కింద రెడీ చేసేస్తున్నాను. అయితే మరీ పలుచగా కాకుండా మందంగా ఉండాలి, కాస్త మీడియం సైజులో ఉండే విధంగా రెడీ చేశాను. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బన్నని ముందుగానే బటర్ రాసిన ప్లేట్లో పెట్టేసుకొని వెంటనే బేక్ చేసేసుకోకుండా రెస్ట్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచామనుకోండి, మరలా కాస్త ఉబ్బుతుంది, ఫ్లఫీగా తయారవుతుంది. కాబట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు రెస్ట్లో ఉంచుతున్నాను. 2 నిమిషాల తర్వాత పాలతో కోటింగ్ చేసేస్తున్నాను. పాలతో బ్రషింగ్ చేస్తే మనకి బన్ అనేది మంచి కలర్లో వస్తుంది. మీరు ఈ పాల్ ప్లేస్లో ఎగ్ను కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రషింగ్ చేసేసిన తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోని ఈ ప్లేట్ని పెట్టేసి ఒక 35 నుంచి 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే బేక్ చేసుకుంటే బన్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను 40 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందో కదా. స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపు ఇక్కడ నేను ఫ్రూట్ జామ్ తీసుకున్నాను. మీరు ఎనీ ఫ్రూట్ జామ్ అయినా తీసుకోండి. ఒక పావు కప్పు తీసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటే కాస్త సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత నేను డెసికేటెడ్ కోకోనట్ కూడా తీసుకున్నాను. ఇదైతే ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. ఇక్కడ బన్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది కదా, కాబట్టి సింపుల్గానే ప్లేట్ నుంచి మనకి బయటికి వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ కాస్త బ్రౌన్గా వచ్చింది, పైన మంచి కలర్లో వచ్చింది కదా, మధ్యలో కూడా కాస్త ఫ్లఫీగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని 4 భాగాల కింద కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఒక పీస్ని తీసుకొని సగానికి కట్ చేయాలి. సగానికి కట్ చేసిన తర్వాత లోపల జామ్ అంతటినీ కూడా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడిని కూడా లోపల వేసేసి క్లోజ్ చేసి మరలా పైనుంచి జామ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ను కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా జామ్తోనే అప్లై చేసేసుకొని ఎండు కొబ్బరి అనేది పెట్టేశాను. ఈ విధంగా జామ్ మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకున్న తర్వాత డెసికేటెడ్ కోకోనట్తోని జామ్ ఎక్కడైతే అప్లై చేసుకున్నామో అక్కడ డిప్ చేసేస్తే మనకి జామ్ బన్ రెడీ అయిపోతుంది. చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఓపిక్గా చేశారంటే ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మీకు మైదా పిండి కనుక ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనైనా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, జామ్ బన్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.